నమస్కారం అస్లేష గారు. నమస్కారం అండి. చాలామంది పిల్లల్లో ఎగ్జామ్ అనగానే ఒక యాంగ్జైటీ చూస్తాము, ఫియర్స్ చూస్తాము. పేరెంట్స్కి కూడా తెలియని పరీక్ష అది. అయితే స్కూల్లో ఉన్నంత వరకు ఉండేటువంటి పిల్లలు అంటే చాలా బాగుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అనగానే పాపం వాళ్ళు ఏదో చదువుతారు. కొంతమందికి బుర్రలోకి ఎక్కుతుంది, కొంతమందికి ఏమో అది ఎక్కదు. ఎందుకంటే టెన్షన్స్ ఉంటాయి, ఫియర్స్ ఉంటాయి. దాంతోపాటు కొంతమంది ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. అదోలాంటి సైకలాజికల్గా వాళ్ళు ఫేస్ చేసేటువంటి వాళ్ళు మాత్రమే అనుభవిస్తారండి. అది పేరెంట్స్కి చెప్పినా కూడా ఏమ్మాయి రోగం, ఇలా ఉన్నావేంటి, ఇలా తగలడ్డావేంటి, ఆ మోడల్లో మాట్లాడతారు. కొంతమంది బాగా కొంచెం బ్రాడ్గా కనుక థింక్ చేసి చెప్తే పేరెంట్స్ గతంలో చదువుకోకపోతే ఇలా అయ్యేవాళ్ళం, అలా అయ్యేవాళ్ళం అని చెప్పేసి కొంత తెలియకుండానే పిల్లల మైండ్ సెట్ని డివియేట్ చేస్తూ ఉంటారు. తెలియకుండా పిల్లల మీద ఆ టైంలో ప్రెషర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ఇంటెలిజెంట్ పీపుల్ అయినా సరే. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ఐ సీన్ అండి, నేను చూసిందే చెప్తున్నాను. నేను డైరెక్ట్గా ఎగ్జామ్ పేపర్స్ చూసిన తర్వాత వాళ్ళ బాడీలో స్వెట్ వచ్చేసి పిల్లలు లోపల నుంచి నొరగ్గా వచ్చేసి పడిపోయినటువంటి వాళ్ళు నేను చూశాను. అందుకే నేను మీకు ఇది అడుగుతున్నాను. పిల్లల్లో ఆ స్టేట్ ఆఫ్ మెంటాలిటీ డెవలప్ అవ్వకుండా బయటపడాలి అని అంటే అసలు ఏం చేయాలి? పేరెంట్స్ ఏం చేయాలి? పిల్లలు కూడా ఎటువంటి యాక్టివిటీస్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఎగ్జామ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నార్మల్గా యాంగ్జైటీ, ఫియర్ ఈ రెండే మనకి ఎగ్జామ్ టైంలో ఎక్కువగా వినపడే రెండు పదాలు. అయితే ఎగ్జామ్ ముందు రోజు వరకు లేనివి ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ రోజు పొద్దున్న మొదలవుతాయి. అంటే ఇంకొక గంటలో నేను ఎగ్జామ్ వెళ్తాను అనగా, ఇంకొక 5 నిమిషాల్లో పేపర్ నా ముందు పెడతారు అనగా, పేపర్ పెట్టేసిన 5 నిమిషాలు. ఈ టైం స్లాట్స్లోనే మనము రకరకాల సైకలాజికల్ కండిషన్స్ పిల్లల్లో చూస్తామండి. ఇవి ఏం చూసినా కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ భయ ఆందోళనలు ఈ మూడిట్ల మీద తిరుగుతాయి అన్నమాట. అయితే ఇవి ఎందుకు వస్తాయి అంటే, పిల్లోడికి ఎప్పుడైనా ఎగ్జామ్ అని గుర్తొచ్చినప్పుడు అయితే అమ్మ కానీ నాన్న కానీ బొమ్మ కనపడుతుంది బుర్రలో, లేకపోతే టీచర్ పిక్చర్ కనపడుతుంది. నేను చదివేనా, నేను చదవలేదా, నేను రాయగలనా కాదు, వీళ్ళు ఏమంటారు నన్ను, నేను మార్కులు వచ్చేసాక అమ్మ నన్ను ఏమంటుంది, నాన్నేమంటాడు, ఇది నేను రాయకపోతే టీచర్ క్లాసులో నన్ను ఒకసారి నుంచోపెట్టి క్లాప్స్ కొట్టించారు కదా, నా మీద ఆవిడ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కదా, నేను ఇప్పుడు ఇది రాయలేకపోతే నేను చాలా బ్యాడ్ అయిపోతాను, నేను ఇప్పుడు వరకు యాక్ట్ చేస్తున్నానని అనుకుంటారు. ఇలాంటి ఎన్నో జడ్జ్మెంట్స్ మైండ్లో పెట్టేసుకుని ఆ యాంగ్జైటీ వస్తుంది తప్ప నిజానికి ఈ ఫియర్లో పాపం వాడు చదువుకున్నది కూడా మర్చిపోతాడు. అయితే ఇలాంటి టైమింగ్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేరెంట్ కానీ టీచర్ కానీ ఒక రోల్ ప్లే చేయాలి. ఆ ముందు రోజు కానీ ఎగ్జామ్ ఫేజ్ నడుస్తున్నప్పుడు కానీ నీ పైన నాకు నమ్మకం ఉంది, నువ్వేంటో నాకు నమ్మకం ఉంది, నేనేమనేసుకుంటానన్న ఎక్స్పెక్టేషన్స్తో నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళకు. నువ్వు చదివింది ఎంతైతే ఉందో దానిని పర్ఫార్మెన్స్ మెజర్ చేసుకోవడానికి ఎగ్జామ్కి వెళ్ళు. నన్ను ఇంప్రెస్ చేయడానికో, నాన్న ఇంప్రెస్ చేయడానికో, టీచర్ని ఇంప్రెస్ చేయడానికో నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళకు. ఎందుకు యూనిట్స్, సమ్మేటివ్స్, ఫార్మేటివ్స్ ఎందుకు పెడతారు అంటే, ఇంతవరకు ఒక సిలబస్ కదా, ఇంత చదివావు కదా, నీకేదొస్తే అది రాయి, ఒకవేళ ఇక్కడ రాలేదనుకో ఆ నెక్స్ట్ ప్యాటర్న్లో టెస్ట్ చేసుకుందాం మళ్ళీని అని ఎప్పటికప్పుడు ఎవాల్యుయేషన్ అని అంటారు. కానీ దిస్ ఈజ్ ద ఫైనల్ అని అనరు ఎవరును. ఆ ఎవాల్యుయేషన్ అనేది ఒక్కసారి పిల్లలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఈ ఫియర్ అండ్ యాంగ్జైటీ రావడానికి ముందర పేరెంట్స్, టీచర్స్ ఒక్క అడుగు తీసుకోవాలి. తీసుకుని ఎగ్జామ్ ముందు చెప్పాలి. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు పరీక్షపై చర్చ అని చెప్పి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా పిల్లలకి స్ట్రెస్, యాంగ్జైటీ రాకుండా ఉండడానికి ఇప్పుడు కమింగ్ వీక్ ఒక ఆల్ ఇండియా రేడియోలో ఓపెన్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. ఎవరు ఏమనుకుంటారో మీకు అనవసరం. ఎప్పుడు వస్తుందండి ఫియర్? ఎందుకు వస్తుంది? ఎవరైనా ఏమైనా అనేసుకుంటారేమో అన్న స్టేజ్లో వస్తుంది. అయితే ఇదంతా ఎగ్జామ్ గంట ముందు, ఎగ్జామ్ రోజు ముందు. కానీ ఇప్పుడు ఇవాళ మనం January 3rd వీక్లో ఉన్నాం. ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్కి ఒక 1 month, 1.5 month టైం ఉంది. ఆ ఫియర్ని మనం పోగొట్టుకోవాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే ఎగ్జామ్ రోజు కాన్ఫిడెంట్గా వెళ్ళగలుగుతాం. అది పిల్లలకి ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి పేరెంట్స్ కూడా ఒక్కసారి పిల్లల ముందు కూర్చొని ఇద్దరు కలిపి చూడండి వీడియోని. చూస్తే ఓహో, పిల్లల్లో ఫియర్ రాకుండా ఉండాలంటే మనం ముందుగా ఇలా చేస్తే బాగుంటుంది అని పేరెంట్స్కి ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మీకు కొబ్బరి బొండం తెలుసు కదండి, గట్టిగా ఉంటుంది. నేను మీకు ఒక కొబ్బరి బొండం ఇలా ఇచ్చి
ఇది ఓపెన్ చేయండి అంటే ఎంత టైం తీసుకుంటారు? బాబోయ్, అంటే ఏమి ఇవ్వను మీకు, మీకేం పరికరాలు ఇవ్వను. భద్రాద్రి మూవీలో శ్రీహరి గారి లాగా ఇలా కొట్టే ప్రయత్నాలు కానీ ఏమైనా చేసి దీన్ని ఓపెన్ చేయగలరా? అట్లా చేయలేనండి. చేయలే కదండి. నార్మల్గా మన బ్రెయిన్ ఇలా ఉంటుందండి. అంటే ఒక కొబ్బరికాయని పైన పీల్ తీసేటప్పుడు ఒక్కసారి ఎవరైనా తీసే మనిషిని ఒకసారి ఊహలోకి తెచ్చుకోండి, లేకపోతే మీరే తీస్తున్నట్టు ఒక విజువలైజేషన్లోకి వెళ్ళండి. మొత్తం నరాలు కండరాళ్ళు అన్నీ బిగబట్టి తీస్తే కానీ ఇది రాదు. కత్తిపేటతో తీసినా, కత్తితో తీసినా, గుణపంతో తీసినా ఒకే పద్ధతి. అయితే ఇది తీసేటప్పుడు కూడా ఒక్కోసారి స్లిప్ అవుతుంది, ఒక్కొక్కసారి పీచు రాక మనకి స్క్రాచెస్ పడుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి గోళ్ళ పైన ఉన్న స్కిన్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఆ లోపల ఉన్న కొబ్బరి నీళ్లు కానీ అది కావాలి అంటే మనం ఇంత కష్టపడి లోపలికి ఇలా ఇండక్ట్ అవ్వాలి. మరి బ్రెయిన్లోకి చదువు వెళ్తుందో లేదో అనేది టెస్ట్ చేస్తేనే వాడు కాన్ఫిడెంట్గా రాయగలడు లేదు అని తెలుస్తుంది. కొంచెం మ్యాటర్ బుర్రలోకి వెళ్ళాలి అంటే ఈ పీచులన్నీ దాటుకుని ఆ గుజ్జులోకి వెళ్ళాలి. మ్యాటర్ వెళ్తేనే కదా బుర్రలో ఉంటుంది. మన బ్రెయిన్ ఇంకా స్ట్రాంగ్ కదండి కొబ్బరికాయ కన్నాను. మరి ఇలా వెళ్ళాలి అంటే కొబ్బరికాయ పీచు ఎలా అయితే అడ్డుగా ఉంటుందో మన బ్రెయిన్ కి కూడా ఏమి అడ్డులు ఉన్నాయో తెలుసుకోవాలి. ఈ ఆటంకాలు పిల్లల్లో గమనించాలి. నెంబర్ 1 అండి, సెన్షువల్ కార్వింగ్స్ అంటారు. అంటే పంచేంద్రియాల వల్ల కానీ లస్ట్ వల్ల కానీ క్రియేట్ అయ్యే కొన్ని ఫీలింగ్స్ వల్ల పిల్లలు ఫోకస్ చేయరు. ఫోకస్ ఎప్పుడైతే చేయరో మెటీరియల్ లోపలికి వెళ్ళదు, ఎగ్జామ్ ముందు భయపడిపోతారు. సెన్షువల్ కార్వింగ్స్ ఏంటి? బెడ్రూమ్లో కూర్చుని బాబు ఏదైనా చదువుకుంటున్నాడు, హాల్లో కూర్చుని పిల్ల ఏదో చదువుకుంటుంది, అమ్మ మంచి తాజాగా పులిహోర పోపేసింది. ఇప్పుడు మనసు ఆటోమేటిక్గా డీవియేట్ అయిపోద్ది అటువైపు. లేకపోతే పాప ఇక్కడ కూర్చుని చదువుకుంటుంది, అక్కడ కార్తీక దీపం సీరియల్ రన్ అవుతుంది, అక్కడ ఏదో డైలాగ్ వినపడుతుంది, చెవిలోకి వెళ్తుంది, అది అటు డైవర్ట్ అయిపోతుంది. ఇలా మనకి సెన్షువల్గా మనం కొన్ని డైవర్ట్ అయిపోవడం వల్ల నిజంగా బుక్ మన ముందర ఉన్నా కూడా మ్యాటర్ అనేది లోపలికి వెళ్ళదు. అలా కళ్ళతో, ముక్కుతో, నోటితో, చెవితో, స్పర్శతో ఇలాంటి వచ్చే డీవియేషన్స్ ఏవైనా ఉన్నాయో పిల్లల్లో గమనించుకోవాలి. అందుకే ఎగ్జామ్ ముందు కానీ ప్రిపరేషన్ అయ్యే ముందు కానీ ఎంత అవసరమో అంతే ఫుడ్ పెట్టి కూర్చోబెట్టడము, ఎలాంటి నాయిస్ డిస్టర్బెన్సెస్ లేని ప్రదేశాల్లో కూర్చోబెట్టడము, నీ చదువు నువ్వు చదువుకో, నా సీరియల్ నేను చూసుకుంటా అని చెప్పి 2 ఒకేసారి ప్లే చేయకుండా ఎవరికి వాళ్ళు లిమిటేషన్స్ పెట్టుకుని, బౌండరీస్ పెట్టుకుని పిల్లోని కనీసం ఆ టైంలో కొంచెం అర్థం చేసుకోవడము, ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టడము, ఇలాంటివన్నీ కూడా సెన్షువల్ కార్వింగ్స్ ఏమీ లేకుండా పిల్లల ముందర మనం గమనించుకోవాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా మంది తినక కళ్ళు తిరిగి పడిపోతారు. ఆ టెన్షన్ లో ఒకటి ఇంకొంచెం ఎక్కువ తిన్నా బౌల్ సిండ్రోమ్ వచ్చేస్తుంది. అంటే మోషన్స్, స్టమక్ అప్సెట్ అయిపోతుంది ఆ టెన్షన్ లో. ఏం తినాలి, ఏం తినకూడదు అనేది కూడా ఎగ్జామ్ ముందు టైంలో పిల్లల్ని బాగా మనం చూసుకోవాలి. సెకండ్ది కోపంలో కూడా మనం ఏం చదివినా కూడా బుర్రలోకి వెళ్ళదు. అందుకే చూడండి, పేరెంట్స్ తిట్టి చదువు దగ్గర ఎప్పుడైతే కూర్చోబెట్టారో వాళ్ళు పెన్తోనూ పెన్సిల్తోనూ ఆడుకుంటూ ఏదో టైం పాస్ చేస్తారు తప్ప అందులో ఉన్నది కొబ్బరి నీళ్ళలాగా లోపలికి వెళ్ళదు. 3వది నిద్ర. స్కూల్ నుంచి రాగానే యాక్టివిటీకి పంపించేసి, ఒక యాక్టివిటీ అవగానే ఇంకొక యాక్టివిటీకి పంపించేసి రాత్రి 9 to 11 కూర్చోబెట్టి చదివిస్తారండి పేరెంట్స్. ఇదంతా డే అంతా టైర్డ్ అయిపోయినప్పుడు స్లీపీనెస్ వచ్చేస్తుంది, డ్రౌజీనెస్ వచ్చేస్తుంది, ఫోకస్ చేసుకోలేరు. ఇక 4వది సెల్ఫ్ డౌట్. నేను నిజంగా ఇది చదివితే ఎగ్జామ్లో రాయగలనా, నాకు ఇది గుర్తుంటుందా, ఆ టెన్షన్లో మర్చిపోతానేమో, ఇప్పుడు చదివి ఏం పెద్ద ఉపయోగంలో ఎలాగో మర్చిపోతాను కదా అన్న సెల్ఫ్ డౌట్లో కూడా చాలామంది పిల్లలు ఎగ్జామ్ ఫియర్ని ఇంకా ఎగ్జామ్ వెళ్ళక ముందే డెవలప్ చేసేసుకుంటూ ఉంటారు. ఫియర్ అనేది అప్పటికప్పుడు అరికట్టడం కన్నా కూడా ఎలాంటి అడ్డంకులు వస్తున్నాయి వీళ్ళ చదువులో అనేవి ఐడెంటిఫై చేసుకుని ఆ డిస్ట్రాక్షన్స్ ఒకటొకటిగా మనం సాల్వ్ చేసుకోగలిగితే ఎగ్జామ్ ముందుకి ఒక 90% భయం ఉండేది ఒక 40%కి వస్తుంది. ఒక్కసారి పేపర్ చూడగానే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. అంతేకాని అమ్మ, నాన్న, గురువు బొమ్మలు ఇలా మైండ్లో తిరిగేసినంతసేపు వాళ్ళకి ఇంకా ఫియర్ ఎక్కువ అయిపోతుంది. ఆ ప్రిపరేషన్ టైం ఎలా ఉన్నా కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు యూ కెన్ డూ ఇట్, ఇప్పటి వరకు చదివిందే నువ్వు రాయి, మేమేమనేసుకుంటామని నువ్వు మైండ్లో పెట్టుకోకు, దిస్ ఈజ్ అ టెస్ట్ ఫర్ పర్ఫార్మెన్స్ అని టీచర్ చెప్పాలి. పేరెంట్స్ కూడా పిల్లలకి చెప్తూ ఉంటే ఇలాంటి నర్వస్నెస్ కానీ, నర్వస్ అటాక్స్ కానీ, ఫిట్స్ రావడం కానీ, షివరింగ్ వచ్చి పడిపోవడం కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఇలాంటివి చేయరు.
వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళ మీద పాజిటివ్గా ఉన్నాయని పిల్లలకి తెలియాలి ముందు. అవును, తెలిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇంకెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇలాంటివి ఒకటొకటిగా మనం డిస్కస్ చేసుకోవడానికి నాకైతే ఒక చిన్న సిరీస్ అయితే బాగుంటుంది అనిపిస్తుందండి. ఎందుకంటే 2 months ఎగ్జామ్స్ టైమే. అవును, మనకు వచ్చే క్లయింట్స్ అందరూ కూడా రేపు ఎగ్జామ్ ఉంది ఇవాళ మోటివేషన్ ఇవ్వండి అని వచ్చే క్లయింట్స్ వాళ్ళని. సో అందుకని వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని 1 by 1 ప్రతిదీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఒక్కొక్క టిప్గా చెప్తానండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష గారు. థ్యాంక్ యూ. చాలామంది ఎగ్జామ్ సిరీస్ మీద ఆన్లైన్ క్లాసెస్ అవి అడుగుతూ ఉన్నారు. సో అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? అండ్ బిఫోర్ ఎగ్జామ్సే పేరెంట్స్ అయినా సరే పిల్లలైనా సరే ఏం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? రీసెంట్గా క్లయింట్ వచ్చారండి విజయవాడ నుంచి. అమ్మాయికి అన్ని సబ్జెక్ట్స్లో బాగా వస్తాయి, అకౌంట్స్లో ఎప్పుడు కూడా 80కి 20 వస్తాయి. స్పెషల్ టీచర్ని పెట్టినా కూడా 20 వస్తున్నాయి. ఏంటి అని చెప్పి మన దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయికి ఒక టెక్నిక్ చెప్పాం. పేపర్లో ఒక్కొక్క స్కిమాటిక్ ఎవాల్యుయేషన్ అని ఉంటుందండి. ఒక క్వశ్చన్కి మార్కులు వేయడానికి ఎన్నెన్ని ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకుంటారు అని. తిని లాస్ట్ స్టెప్ రావట్లేదని పేపర్ అంతా అటెంప్ట్ చేయడం వదిలేస్తుంది. లాస్ట్ ఎగ్జామ్ తనకి ఏం చేసామంటే పేపర్లో కొన్ని స్మార్ట్ టెక్నిక్స్ చెప్పాం. అన్ని క్వశ్చన్స్ వచ్చినంత వరకు ఎలా అటెంప్ట్ చేస్తే మంచి మార్కులు వస్తాయో 56 మార్క్స్ వచ్చినాయండి ప్రీ బోర్డ్ ఫస్ట్ ఎగ్జామ్లో. అంటే ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. అది మనం చెప్పామనుకోండి వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతారు. 100కి 100 తెచ్చుకోలేరు డెఫినెట్గా, కానీ ఆ 20 నుంచి 40కి 40 నుంచి 60కి ఎక్కడో కొంచెం ఇంప్రూవ్ అవుతారు. సో ఎవరికైనా పిల్లలు ఎగ్జామ్ సీజన్ కాబట్టి అలాంటి ఫ్యాక్టర్స్తో స్ట్రక్ అయి ఉంటే బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఆర్ అవైలబుల్ అండి. అండ్ ఎగ్జామ్ మంత్ర కోర్సులో కూడా మనం చాలా టెక్నిక్స్ చెప్పున్నాము. అండ్ ఫోకస్ చేయడానికి ఒక 5 hours ఆల్ఫా వేవ్స్ మ్యూజిక్ కూడా ఇచ్చున్నాము. ఒకవేళ ఇలా కన్సల్టేషన్స్ కాల్స్ కుదరవనుకున్న వాళ్ళు కోర్స్ పర్చేస్ చేసి కూడా వీడియో సీక్వెన్స్ చూడొచ్చు. వెరీ గుడ్ అండి. ఆన్లైన్లో తీసుకుని వచ్చేసారు. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఎందుకంటే ఇవాళ అటువంటి కోర్సెస్ కనుక చూసిన తర్వాత మీలాంటి ఎక్స్పర్ట్స్ ఆ కోర్సెస్ కనుక పిల్లలకి ఒక్కసారి వినిపించిన పేరెంట్స్కి పిల్లలకి ఒక చిన్న అవగాహన వస్తుంది. పిల్లల్లో ఆ యాంగ్జైటీ చాలా దారుణంగా డెవలప్ అయ్యి ఉంటుందండి. ఎంత ఫ్రెండ్లీ నేచర్లో ఉన్నా కూడా పేరెంట్స్ ముందు కానీ టీచర్స్ ముందు కానీ ఫ్రెండ్స్ ముందు కానీ మేము ఎక్కడ తక్కువైపోతామో చిన్నపోతామో అనే షై ఫీల్ ఉంటుంది, భయం ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఫ్రెండ్లీ మోడ్లో ఈ కోర్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు తీసుకురావడం వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఎగ్జామ్ మంత్ర ఆన్లైన్ కోర్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు, వాట్సాప్ చేయొచ్చు. ఈ 3 అవ్వలేదనంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా నేను వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ మెసేజ్ పెట్టినా ఇలా ఆన్లైన్ కోర్స్ ఎగ్జామ్కి సంబంధించింది జాయిన్ అవుదాం అనుకుంటున్నాము, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవి అని పెడితే కాంటాక్ట్ డీటెయిల్స్ని ఫార్వర్డ్ చేస్తాను నేను ఆశ్లేష గారి టీమ్కి. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.